హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నల్గొండ తెలుగు టెక్స్. నా లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జియో సిమ్ యూజర్ డేటాబేస్ అనేది హ్యాక్ అయింది. ఇది ఎంత మాత్రం నిజమో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా జియో డేటా అనేది లీక్ అయిందని నిన్న ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు, magic.apk అని. ఆ వెబ్సైట్లో మన డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి. ఇప్పుడు ఈ వెబ్సైట్ అనేది క్లోజ్ అయింది. ఇది godaddy.comలో ఈ magicapk.com అనేది రిజిస్ట్రేషన్ అయింది. ఈ వెబ్సైట్ ఎవరు క్రియేట్ చేశారనేది ఇంతవరకు ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు, ఎలాంటి ప్రూఫ్స్ దొరకలేదు. కానీ జియో వాళ్ళు మాత్రం ఈ డేటా మాత్రం మన యూజర్ డేటా మాత్రం పర్ఫెక్ట్గా వాళ్ళ దగ్గరనే ఉంది, ఎలాంటి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినా మేము అలర్ట్ అవుతామని అంటున్నారు. కానీ ఇంకా ఎలా లీక్ కాలేదని వాళ్ళు అంటున్నారు. కాకుంటే బయట మాత్రం లీక్ అయిందని ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. కాకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ మొబైల్ నెంబర్తో, జియో మొబైల్ నెంబర్తో ఎలాంటి పేమెంట్స్ కానీ లేదా ఇక ఆన్లైన్లో మన నెంబర్ ఇవ్వడం, జియో నెంబర్ ఇవ్వడం కానీ అలాంటివి మాత్రం చేయొద్దు. ఎందుకంటే అలాంటివి ఇస్తే వాళ్ళు ఆటోమేటిక్గా హ్యాక్ చేసేస్తారనమాట. వాళ్ళ డేటా అనేది ఆల్రెడీ కరెక్ట్ అయిందనమాట. ఇక్కడ చూసినట్లయితే మనం ఇలా magic.apk.comలో ఇలా వచ్చేస్తుంది అనమాట. మన మొబైల్ నెంబర్ కొట్టేస్తే మన లాస్ట్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మొత్తం డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. ఇది ఎవరు క్రియేట్ చేశారో ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదనమాట. మన ఆధార్ కార్డ్ నెంబర్తో సహా మన ఆధార్ కార్డ్ నెంబర్ గిట్టి ఇవ్వద్దు అనమాట, ఎవరికి ఇవ్వద్దు ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం. కాబట్టి నెట్ యూజ్ చేసుకోవచ్చు కానీ ఎలాంటి పేమెంట్స్ మాత్రం చేయకండి దయచేసి. ఎందుకైనా మంచిది. ఒక జియో నుంచి ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందాక ఎలాంటివి మాత్రం మీరు చేయకండి. ఇప్పుడు మాత్రం ఈ వెబ్సైట్ మాత్రం godaddy.comలో రిజిస్ట్రేషన్ ఇంతకుముందుకే అయింది. కాకుంటే ఇలా వెబ్ పేజ్ మాత్రం ఇలా ఓపెన్ అవుతుంది. ఇంతకుముందుకేమో ఇలా ఓపెన్ అయ్యేది. ఇలా ఓపెన్ అయ్యి మన మొబైల్ నెంబర్ సెర్చ్ చేయగానే మన డీటెయిల్స్ అన్నీ, మన పూర్తి డీటెయిల్స్ అన్నీ వచ్చాయన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ సలహా సూచనలు కామెంట్ రూపంలో తెలియదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.